ఎంత చక్కని మాటలు కదా. సారా గురించి, హన్నా గురించి, మరియమ్మ గురించి దేవుడు ఎంతో చక్కగా మాట్లాడాడు. హల్లెలూయా అని బైబిల్ గ్రంథంలో స్త్రీకి ఒక మంచి ఘనత. మొదటగా దేవుణ్ణి స్తుతించింది స్త్రీయే అంట. హల్లెలూయా. ఎంతో మందికి తెలిసి విషయము, మొదట బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి స్తుతించినది స్త్రీనే. ఎవరో తెలుసా మీకు? చెప్పాలి ఎవరు? లేయా. చెప్పండి, లేయా. హల్లెలూయా. ఈ లేయా అంతా మొదటగా దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టింది ఈమె ద్వారానే మొదలయ్యింది. హల్లెలూయా. ఎప్పుడైతే యూదా లేయాకు జన్మిస్తాడో అప్పుడు లేయా అంట దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించిందంట. హల్లెలూయా. ఆ మాట చదువుతున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. అప్పుడంట పరలోక రాజ్యంలో దూతలు ప్రభువుతో డిస్కషన్ లో ఉన్నారంట. ఎప్పుడైతే ఈ లేయా స్తుతించడం మొదలు పెట్టిందో వాళ్ళకి ఒక ఐడియా వచ్చిందంట. వెంటనే తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్లి వీళ్ళు అంటున్నారంట, ప్రభువా ఇదిగో ఒక గోత్రం కోసం మనం వెతుకుతున్నాం కదా, మనం ఒక శాపము భూమి మీద పెట్టాం కదా, ఇదిగో నీకును స్త్రీ సంతానంకు గొడవ జరుగుతుందని, లోకాన్ని రక్షించడానికి ఒక రక్షకుడు భూమి మీదకి వెళ్ళాలి కదా, ఇప్పుడు ఎట్లా ఎక్కడ ఎవరి ద్వారా వెళ్ళాలంటే మాకు ఒక గోత్రం దొరికింది. హల్లెలూయా. ఏంటి ఆ గోత్రం అంటే? యూదా గోత్రం. హల్లెలూయా. ఏం గోత్రం అంట? యూదా గోత్రము. ఈ స్త్రీ స్తుతించడం మొదలు పెట్టినప్పుడు ఆ గోత్రము ప్రారంభమైంది. ఆ గోత్రములో నుండే నీ ప్రభు వచ్చాడు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ గోత్రం నుంచి వచ్చాడు? యూదా గోత్రములో నుండే. హల్లెలూయా. ఇదిగో అలాగే మందిరానికి వచ్చి నీ దేవుని నువ్వు స్తుతిస్తుండగా నీ వంశములో లేని ఘనత, నీ గోత్రంలో ఎవరికి లేని ఘనత నీవు స్తుతిస్తుండగా నీ బిడ్డగా ఘనత కలగబోతుంది. హల్లెలూయా.